హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్ అథారిటీ పర్సన్. వాళ్ళందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చిన సంస్థలే తప్ప, వాళ్ళు గవర్నమెంట్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారే తప్ప, వాళ్ళు ఇవన్నీ చెయ్యాలి, వాళ్ళకి ఇవన్నీ అప్లికేబుల్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రూల్ క్లాస్ వేసినటువంటిది అయితే ఏది లేదు. ఒకరికి కష్టం వచ్చింది, నేను దాన్ని తీరుస్తాను, నాకు ఇది తెలుసు అని చెప్పి స్వచ్ఛందంగా కొంతమంది ముందుకు వచ్చి నిజాయితీగా పనిచేస్తున్న యాక్టివిస్టులు ఎంతో మంది ఉన్నారు. కానీ వాళ్ళను కూడా పూర్తిగా పైకి రానివ్వరు, ఎందుకంటే వాడు మన కులం వాడు కాదు కదా. సో ఫస్ట్ నీకు కావాల్సింది నీ కులం కూడా ఇవ్వాలా. నువ్వు నీ కులం దగ్గరే నువ్వు న్యాయాన్ని వెతుక్కుంటావా? నీకు నిజంగా కష్టం వస్తే నువ్వు న్యాయం దగ్గరికి వెళ్ళాలి, కానీ నీ కులం దగ్గరకో నీ మతం దగ్గరకో. నువ్వు ఎప్పుడైతే తప్పుదారిలో ముందుకు వెళ్ళాలనుకుంటావో నీకు ఎదురయ్యే వ్యక్తులు కూడా అదే తప్పుదారిలో నీ దగ్గరకు వస్తున్నారని అర్థం. సో బీ కేర్ఫుల్, బీ అవేర్ ఆఫ్ ద ఫేక్ అడ్వకేట్స్, ఫేక్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, ఫేక్ ఎనీ ఎన్జిఓస్. సో మీ ఆర్గనైజేషన్ లో మెంబర్స్ తీసుకునేటప్పుడు అంటే ఎలా తీసుకుంటారు, అంటే ఏం చూసి తీసుకుంటారు? ముఖ్యంగా ఫస్ట్ మా ఆర్గనైజేషన్ లో ఒక మెంబర్ గా నువ్వు జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు నీకు ఈ హ్యూమన్ రైట్స్ గురించి గాని సమాజం పట్ల అవగాహన గాని ఇంతకు ముందు నువ్వు ఏవైనా కార్యక్రమాలు చేసావా, చేస్తే దాని యొక్క ఫీడ్బ్యాక్ ఏదైనా ఉందా, వ్యక్తిగతంగా నువ్వు చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బ్లడ్ డొనేషన్స్ లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మెంబర్స్ అనుకున్నాం, మీకు చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నారు. ఇప్పుడు మన పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో స్విమ్మర్ రాజు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ ప్రతి నెల 200 మందికి బ్లడ్ డొనేషన్స్ చేపిస్తూ ఉంటారు. ఒక్కొక్క ప్రోగ్రామ్ లో అయితే 2000 నుంచి 5000 బ్లడ్ డొనేషన్స్ జరుగుతానే ఉంటాయి. తలసేమియా అని చెప్పి ఒక ప్రోగ్రామ్స్ పెట్టి తలసేమియా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ లో కూడా అందరినీ గ్యాదర్ చేసి ప్రతి 11 రోజులకి ఒకసారి చిన్న పిల్లలకి బ్లడ్ అవసరం అని చెప్పి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అన్ని చేస్తూనే ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వచ్చు. కారణం ఏంటంటే మీరు ఈ సమాజానికి ఒక మంచి చేస్తున్నారు, ఆ మంచి దేన్ని ఆశించకుండా చేస్తున్న వ్యక్తులైతే మీరు హ్యూమన్ రైట్స్ లో జాయిన్. నెంబర్ 2, మీకు మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఎందుకు క్వాలిఫికేషన్ ఉండాలి అని అడిగితే, ఒక సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకుని మీరు ఎంతవరకు అర్థం చేసుకుని అవగాహన చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు హ్యూమన్ రైట్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఫైనల్ గా నెంబర్ 3, ఇట్స్ క్వైట్ కామన్, యూ షుడ్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా. ఒకవేళ ఇండియన్ హ్యూమన్ రైట్స్ దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే యూ షుడ్ బి ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ 3 క్లాజెస్ తీసుకుని మీరు హ్యూమన్ రైట్స్ లో ఎక్కడైనా సరే, ఏ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో అయినా సరే, మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో అయినా సరే జాయిన్ అవ్వచ్చు. కానీ మా హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ లో జాయిన్ అయిన తర్వాత మీకు 3 months క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఆ 3 months మీకు క్లాసెస్ కండక్ట్ చేసిన తర్వాత మీకు కొన్ని టెస్ట్లు పెడతారు, మీకు కొన్ని యాక్టివిటీస్ ఇస్తారు. ఆ యాక్టివిటీస్ ప్రకారం మీరు కనుక క్వాలిఫై అయితే అప్పుడు మీకు ఆ డిస్ట్రిక్ట్ లోని, లేదంటే ఆ మండలంలోని, లేదంటే మీ టీమ్ లో మీకు ఒక పొజిషన్ ఇస్తారు. అంతేగాని 5000కి 10,000కి ఐడి కార్డులు అమ్ముకోవడం అనేది ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ రైట్స్.